నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత కన్నడ నటి బిగ్ బాస్ బ్యూటీ సోను శ్రీనివాస్ గౌడకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది కోర్టు. ఆమె చేసిన తప్పిదమల్లా ఓ బాలికను అక్రమంగా దత్తత తీసుకోవడమే. 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోను గౌడను బాదరహల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో బెంగళూరు సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు. జువెనల్ జస్టిస్ యాక్ట్ హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు సోను గౌడను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరుగుతోందని అంతకు ముందు సోను గౌడ మీడియాకు చెప్పారు. తాను ఓ అమ్మాయిని తీసుకురావడం వెనుక బలమైన కారణం ఉందని, ఆ పాపకు ప్రస్తుతం రక్షణ అవసరమని, ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందిలో ఉందని సోను గౌడ చెప్పారు. ఈ కారణంగానే ఆమెను తాను తెచ్చుకున్నానని, ఆమెను సురక్షితంగా చూసుకుంటున్నానని తెలిపారు. మార్చి 2వ తేదీన సోను గౌడ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో సోనుతో పాటు ఓ బాలిక కూడా ఉంది. రాయచూర్కు చెందిన ఆ బాలికను తాను దత్తత తీసుకుంటున్నట్లు తన తల్లిదండ్రుల సమక్షంలో సోను చెప్పారు. దత్తత తీసుకోవడం మంచిదే కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల గ్యాప్ ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్రం రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియజేయాలి. తర్వాత వారి సమక్షంలోనే దత్తత తీసుకోవాలి. తాను కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలు కల్పించినట్లు సోను తెలిపారు. ఇది ఓ రకంగా విక్రయంలాగే అనిపించిందని, పైగా ఆ పాపది స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన వయసని చాలా మంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ పాపను తాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ అనాథాశ్రమంలో చేర్పించారు.